నామస్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందామండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. ఆమేన్. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడండి. దేవుని ఉపదేశమును మనము మరువకుండా ఉండాలి. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనే విషయంలో జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయన ఉపదేశాన్ని అంటే దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞల్ని మనం హృదయపూర్వకంగా గైకొన్నట్లయితే, అంటే ఆయన ఆజ్ఞల్ని మనం పాటించినట్లయితే, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దీర్ఘాయువు. ఈ రోజుల్లో చూడండి, చాలా చిన్న పిల్లలే, యవనస్తులే మరణిస్తున్నారు, నిద్రిస్తున్నారు. దేవుని ఉపదేశాన్ని మనం మర్చిపోకుండా ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా మనం గైకొన్నట్లయితే, ఆయన ఆజ్ఞల్ని మనం పాటించినట్లయితే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాము. సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని మనకి దేవుడు కలుగజేస్తాడని జ్ఞాని అయిన సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాక్యము వినడమే కాకుండా దానిని మనం ఆచరణలో పెట్టాలి. మన దినచర్యలో వాక్యము చెప్పే మాటలను, దేవుని ఆజ్ఞలను మనం హృదయపూర్వకముగా మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా ఆదివారం మందిరానికి వెళ్ళి వాక్యం వింటున్నాం, ఆదివారం మందిరానికి వెళ్ళి కూర్చుంటున్నాం, మందిరంలో వాక్యం వింటున్నాం. విన్న వాక్యము మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు, ఈ ఆదివారం